నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లాలో ఎక్సైజ్ శాఖ దాడులు 4 ద్విచక్ర వాహనాలు 186 లీటర్లు నాటు స్వారా స్వాధీనం ఆసిఫ్ నగర్ లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ 8 లక్షల నగదు మరియు 12 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం కరీంనగర్ జిల్లాలో పెళ్లి ఊరేగింపులో విషాదం నృత్యం చేస్తూ గుండెపోటుతో వధువు తండ్రి మృతి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘరానా మోసానికి పాల్పడ్డ దళారులు పంటకు రావాల్సిన 96 లక్షల రూపాయలు ఇవ్వట్లేదని రైతులు ఆవేదన వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రాతకాల అభిషేక పూజా సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు హైకోర్టు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరాండే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు శోభారాణి అమ్మవారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ స్థానాచార్యులు ప్రధాన అర్చకులు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి శాలువాతో సన్మానించారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భారతదేశంలోనే రెండవ బుక్ ఫేర్ గా పేరొందిన హైదరాబాద్ బుక్ ఫేర్ ఈ నెల 23న ఇందిరా పార్క్ ఎదురుగా గల ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రెయిన్ వాష్ స్క్రిప్ట్ అనే కంపెనీ పిల్లల మీద వికాసానికి భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి పిల్లలకు ప్రతిభ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు 33వ హైదరాబాద్ బుక్ ఫేర్ తెలంగాణ కళాభారతి ఎన్టీఆర్ స్టేడియంలో 330 స్టాల్స్ తో జరగబోతోంది ఈ బుక్ ఫేర్ లో భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి పబ్లిషర్స్ బుక్ సెల్లర్స్ ప్రముఖ రచయితల పుస్తకాలతో ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు అన్ని భాషల్లోనూ అన్ని వయసుల వారికి బాల సాహిత్యం నుంచి భారతం దాకా ఫిక్షన్ నుంచి ఫిలాసఫీ దాకా ఈ పుస్తక ప్రదర్శనలో పుస్తకాలు దొరుకుతాయి ఈ పుస్తక ప్రదర్శన భారతదేశంలోనే కలకత్తా బుక్ ఫేర్ తర్వాత రెండవ పుస్తక ప్రదర్శనగా అత్యంత ఆకర్షణీయంగా అత్యంత జనాలతో అలాగే వచ్చిన పుస్తక విక్రేతలకు ఇందులో పాల్గొనే వాళ్ళకందరికీ కూడా మంచి వ్యాపారాన్ని ఇచ్చే పుస్తక ప్రదర్శనగా కూడా అంటే ఫైనాన్షియల్ గా బెనిఫిషియల్ బుక్ ఫేర్ కాబట్టి మేము తొలి రోజుల్లో ఈ పుస్తక ప్రదర్శనకు స్టాల్స్ కోసం ప్రచురణకర్తలను వెంటబడి వాళ్ళని బ్రతిమాలే వాళ్ళం మాకు స్టాల్ లో పాల్గొనండి ఇప్పుడు ఈ పుస్తక ప్రదర్శన మేము వారు స్టాల్ అడిగినా ఇవ్వలేని పరిస్థితిలో అంత నాణ్యమైన పుస్తక ప్రదర్శనగా జరిగింది మాకు విఐపీలు ఎమ్మెల్యేలు కూడా స్టాల్ ఇవ్వాల్సింది కోరుతున్నారు ఆ స్థాయికి పుస్తక ప్రదర్శనలు తీసుకెళ్లామంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ గారు పుస్తకాలు బాగా చదువుకున్న వ్యక్తి పుస్తకాలంటే ఆసక్తి ఉన్న వ్యక్తి సాహిత్యం మీద మమకారం ఉన్న వ్యక్తి కాబట్టి మాకు వారి సహకారంతో ఈ విధంగా నడుస్తున్నాం. I'm Priyanka Mishra and with my partner Mr. Satyam, we are founders of company Brain Wash Script.
BrainoScript is a holistic development company for the students where we try to help every student to find out the uniqueness in themselves and boost their uniqueness in a right direction. So with Hyderabad Book Fair, we are collaborating for a free personality assessment test for the students, in which we will give them a questionnaire. The students will give the test there in the book fair. All the participants will do that test for free. We will give them a report free of cost from our side. And after the book fair, we will give them the report as well as a virtual counseling session for the students and parents. The personality assessment test, the basic motto of doing this is, the teenagers sometimes they go into self-doubt that whether they are good for something or not. This test is meant to make them understand that everyone is capable of doing something and they should have self-confidence of breaking everything that comes into their way of success. This test will help them to manage their talents in a right way and lead a successful life. This virtual counseling is also meant for parents so that they can understand the child in a better way and guide them in the right path for their future. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ యార్డ్ నిర్మాణం, గ్రామ పంచాయతీ నూతన బిల్డింగ్ వంటి అభివృద్ధి పనులకు శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 మార్లు తన గెలుపుకు కీలక పాత్ర పోషించిన తుంగతుర్తి మండల ప్రజల సేవను ఎన్నటికీ మరవలేను అని అన్నారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి సుందరంగా తీర్చిదిద్దుదామని పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ రీడిజైన్ నిర్మాణం కోసం అదనపు నిధులు కేటాయించి 1000 క్యూసెక్కుల నీరు కాలువ ద్వారా వచ్చే విధంగా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. R&B డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ తీసుకొని పూర్తి స్థాయిలో లైటింగ్ తో సహా ఫస్ట్ రోడ్ ఎనికి తీసుకొని తర్వాత డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ తీసుకొని తుంగతుర్తిని సుందరంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తానని ప్రారంభిస్తాను. ఎందుకంటే పూర్తి అవగాహన మనకు అవసరం. చాలా మంది తెలియక మొన్న నాడు నేను పేపర్లో చదివిన. ఈ పేపర్లు కూడా ఎవరు ఏది మాట్లాడుతుంది రాస్తుంటుంది తెలియక. ఒక ఆయన వచ్చినంటే ఎవరు ఇట్లా కొబ్బరికాయ కొట్టి తోతున్నాడు, అయిపోయిన శాంక్షన్ వచ్చింది, రోడ్ వేస్తున్నాం అన్నారు. నాకు తెలియకుండా శాంక్షన్ చేయడానికి వచ్చింది, నాకు తెలియకుండా రోడ్ ఎట్టేస్తారు. ఎక్కడ న్యాయం ఇది కనుక్కుంటే ఏంటంటే వాస్తవానికి మన కంట్రోల్ లేదు. కాబట్టి మనం R&Bకి తీసుకొని మళ్ళీ దాన్ని మరమ్మతు చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు అన్నట్టుగా డివైడర్ వేపిద్దాం, మంచిగా బటర్ఫ్లై లైట్లు పెట్టిద్దాం, సుందరంగా తయారు చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. రేవటి మీద ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే అక్కడ ఫుట్పాత్ మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నది. మొన్న రోడ్డు విడల్పు కార్యక్రమం చేస్తానటువంటిది నా దృష్టికి తీసుకొచ్చి కొంతమంది అడిగితే నేను ఎంపీపీ గారికి, కవిత గారికి, మా రాములకి పిలిచి చెప్పిన, ఏదైతే ఎంపీపీ ఆఫీస్ తీరించాడు దాని కాంపౌండ్ వాళ్ళు ఉందో దాని అంటే నేను ఒక 10-15 సెటర్స్ పెట్టిస్తా వరుసగా. మనకు ఉన్నది అవకాశం ఉన్నది, ఫండింగ్ ఉన్నది, దాంట్లోకి పెట్టిద్దాం. ఇక్కడ బయటికి తీసిన వాళ్ళందరినీ కూడా సహకరించి వాళ్ళందరూ అల్లకు వచ్చి పని చేసుకోమని చెప్పండి. రోడ్డు విడల్పు కావాల్సిన అవసరం కూడా ఉన్నది అని చెప్పేసి వాళ్ళకి చెప్పినాం. కాబట్టి వెంటనే షాపింగ్ కాంప్లెక్స్ కూడా శాంక్షన్ చేయించి ఆ ఎంపీపీ బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించినటువంటి దాని ఎమ్మటి ఎన్ని ఉంటాయి, 10 వస్తాయా, 15 వస్తాయి, 20 ఎన్ని వస్తాయని వరుసగా షటర్లు కట్టించేటువంటి ప్రయత్నం చేద్దాం. దానివల్ల మనకు లాభం జరుగుద్ది కొద్ది మేరకు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా స్పష్టం చేస్తాను. దాంతో పాటుగా ఇప్పుడు సంత అంగడి దగ్గర తీసుకపోయి కూడా కొబ్బరికాయ కొట్టించారు. అక్కడ టెంపరీ అంటే ఉత్తగానే ఓపెన్ గా పెట్టుకోకుండా కాకుండా ఒకవేళ వర్షం వచ్చినా ఎండ కొట్టినా కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏదైనా షెడ్ల నిర్మాణం చేయడానికి వీలుంటే కనుక ఆ ఎస్టిమేషన్స్ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వండి. రాహుల్ గారు మీరు సర్పంచ్ గారిని కోఆర్డినేట్ చేసుకొని చెప్పండి. అవసరం ఉంటే దానికి కూడా కొన్ని డబ్బులు పెట్టించి మంచిగా టెంపరీ షెడ్ చేస్తే దాని కింద కూర్చొని అమ్ముకోవడానికి షాప్స్ ఇట్లా గద్దెలు కట్టి పైన టెంపరీ వెహికల్ షెడ్ వేస్తారు. తిరుమలగిరి ఆ సంత దగ్గరికి చూస్తే మీకు ఐడియా ఉంటుంది. అటువంటిది చేపించేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. దాన్ని కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. దానితో పాటుగా క్రిమటోరియం కానివ్వండి, క్రిమటోరియానికి పెద్ద ప్లేస్ లో అవసరం లేదు. వాస్తవానికి ఇప్పించినటువంటి క్రిమటోరియం ఏంటంటే శ్మశాన వాటిక 2 కాష్టాలు పెట్టడానికి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ కట్టాలి. అక్కడ ఆడ మనుషులు కానీ మగ మనుషులు కానీ బడ మనుషులకు ఒక 2 గదులు, వాటర్ కనెక్షన్, కాంపౌండ్ వాళ్ళు కూడా ఫెన్సింగ్ తిప్పుకోవడం తప్పితే గోడ పెట్టేటువంటి సందర్భం లేదు. దానికి కేవలం 10 లక్షల రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన 10 లక్షలు కూడా 500 గజాల జాగా కట్టడం కోసమే ఇచ్చారు న్యాయంగా. మనం మాత్రమే ఉన్నటువంటి దాన్ని ఓ దగ్గర ఎకరంన్నర జాగా దొరికితే అరెకరం శ్మశాన వాటికకు, అరెకరం డంపింగ్ యార్డ్కు, అరెకరం గ్రీనరీకి మన నర్సరీకి
నర్సరీకి పెట్టుకొని ఎకరంన్నర జాగాలాంటి దొరికితే 3 విభాగాలుగా విభజించుకొని పెట్టుకోండి, లోకల్గా మెయింటైన్ చేయాల్సింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ తీర్మానం చేసిస్తుంది. గ్రామ పంచాయతీ పరిధిలోనే నడవాలి నర్సరీ అని చెప్తున్నారు కాబట్టి అట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి మిగతా గ్రామాలను అయితే అట్లా చేసేటువంటి ప్రయత్నం చేసాం. ఇక్కడ కూడా ఒకవేళ అంత జాగా అవైలబిలిటీ ఉంటే డంపింగ్ యార్డ్కి, అదేవిధంగా శ్మశాన వాడికి, అదేవిధంగా నర్సరీకి ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటే మీరు కూడా ఆలోచన చేసి అదే విధంగా ప్రతిపాదించండి. 100% కలిసికట్టుగా ముందు తీసుకుపోయేటువంటి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండల గ్రామ శాఖ ఆధ్వర్యంలో మిర్యాల కాల్ శ్రీనివాస్ కు 60,000 రూపాయల చెక్కును, సురేందర్ రెడ్డికి 30,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పంతిళ్ల నాగరాణి, ఎనగందుల అనసూయ, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారో అదే దిశగా పయనిస్తుందని, ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రయాణిస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే చాలా నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు అత్యవసర సమయంలో వాళ్లకు డబ్బులు అందక అప్పులాగా తీసుకొచ్చుకొని ఎవరైతే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో అట్లాంటి వాళ్లకు మళ్ళీ సీఎంఆర్ చెక్ రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు రావడం జరిగింది. ఈరోజు మిర్యాల్కర్ శ్రీనివాస్ గారికి 60,000 చెక్కు, సురేందర్ రెడ్డికి 30,000 చెక్కు రావడం జరిగింది. అవి అందించడం అనేది పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందించిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రజల ఎన్నో రోజుల కల తుది ఘట్టానికి చేరుకుంది. డిగ్రీ మరియు పీజీ విద్యా ప్రాంగణము ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చుటకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు బి గ్రామంలో ఫార్మల్ ఇండియా కంపెనీ సభ్యులు పర్యావరణ పరిరక్షణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నిఖిలారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. అయితే గ్రామస్తులు నీటిలోకి వ్యర్థాలు వెదజల్లే కంపెనీలు గ్రామంలో వద్దని వ్యతిరేకించారు. అలాంటి కంపెనీ వల్ల పంటలు, భూగర్భ జలాలు పాడవుతాయని, గాలి, నీరు కలుషితమై చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అస్వస్థతకు గురవుతారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఊళ్ళనే ఫ్యాక్టరీ ఊళ్ళనే, బూడిది ఊళ్ళనే, నీళ్లు ఊళ్ళనే జర ఇట్లా మంతర లేదో మీరు పోయి చూడండి. ఇప్పుడు పోయి మీ కళ్ళతో చూసినాక ఎండచీర ఇంకో ఫ్యాక్టరీ పెట్టుండి, దాని మీద ఇంకో ఫ్యాక్టరీ కూడా తెచ్చి పెట్టుండి. మేము వద్దనకు వచ్చిన మా ఫ్యాక్టరీలు పెట్టుకుంటాను, కానీ మా గతే మరి అని చెప్పండి. ఇప్పుడు ఈ ప్రస్తుతము ఈ ఫ్యాక్టరీ తోటి వచ్చే నీళ్ళే మీరు అరికట్టుకొని లేని స్థితిలో మీరు ఉన్నారు. ఇక మీకు ఇంకో ఫ్యాక్టరీ అవసరమా చెప్పండి. మీకు ఈ ఫ్యాక్టరీని మీ నీళ్లు మీకు ఇంకుడు గుంత చేసుకొని మీరు పెట్టుకోలేని స్థితిలో లేరు. ఎన్నోసార్లు మీరు దాన్ని ఇది ఫిల్టర్ చేస్తాం అని ఫిల్టర్ అంటని చెప్పి గుంతలు కొట్టిరి. ఆ మిషన్ ఎక్కడ వాయనో మిషన్లు వాయే, మీరు పోతిరి, ఇంకా అవి అట్లనే ఉన్నాయి. మరి ఇంకెనకప్ప ఇది పెట్టుకోనికే మీకు చేత కాదు. అదే నీకు మళ్ళీ ఫ్యాక్టరీ మళ్ళీ బరువు అమ్మ మీద. ఇప్పుడు బాగా వచ్చినావు తల్లి, ఇది చెప్పిపో, నాకేం బాధ లేదు. నువ్వు ఫ్యాక్టరీ పెడితే మంచిదే, నువ్వు ఏం పెట్టినా మంచిదే, కానీ మా పరిస్థితి ఏంటిది చెప్పు. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఇతను ఇలా ఏమీ రాదు, బయటికే పోదు, లోపలంతా మింగుతున్నాం అంటూ బాగానే ఉన్నది. కానీ ఎన్ని వచ్చిన నీళ్ళు ఆ నీళ్ళు ఎక్కడ పోతాయి? నారింజ ప్రాజెక్టు కాకుండా ఇంకా గోదావరిలో కలుపుతావా? ఈ ఫ్యాక్టరీ మా రైతుల దురదృష్టం కొద్దీ ఇది ప్రైవేట్ అయిన తర్వాత
ఇది ఎట్లా అయిపోయిందామంటే ఒక ఫ్యాక్టరీ ఇంకోటి అమ్ముకుంటాడు, ఇంకో ఫ్యాక్టరీ ఇంకోటి అమ్ముతాడు, ఇది దందా అయిపోయింది. మొదటిగా మీరు 50 కోట్లకు అమ్ముకుంటే 150 అమ్ముకుంటూ 3 ఇంకో పెంచుకుంటూ పోతున్నారు. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు నిజంగా ఫ్యాక్టరీని కరెక్ట్గా నడిపిస్తారనుకుంటే ఈ ఫ్యాక్టరీలకు వచ్చే మెటీరియల్ ఆ ఫ్యాక్టరీకి రావాలమ్మా. ఆ ఫ్యాక్టరీ అన్ని ఫ్యాక్టరీలు చాలా అయిపోయి దాదాపు 15-20 రోజులు అవుతుంది. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పటి వరకు కనీసం లేబర్ కూడా తెచ్చుకోలేకపోయారు. వాళ్ళకు వాళ్ళ మొలాసిసే తయారు కాదు, ఈ ఫ్యాక్టరీ ఎందుకమ్మా వీళ్ళకు? దీని అర్థం ఒకటమ్మా, వీళ్ళు ఈ ఫ్యాక్టరీని ఇంకో దగ్గర కొనుక్కున్నారు, వీళ్ళ పేరు ఇంకా చేసుకోలేదు, 3 పేరు మీద ఉంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక సర్టిఫికేట్, ఇంకొక సర్టిఫికేట్ మేము ఫ్యాక్టరీ పర్మిషన్ తీసుకున్నామని చెప్పేసి ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ 2 కలిసి దొంగలేక అమ్ముకుందామని ఇది ఒక కార్యక్రమం చేస్తున్నారమ్మా. వీళ్ళు ఫ్యాక్టరీ చేయాలనేం లేదు. ఒక విషయం అమ్మా, సార్ ఏం చెప్పినారంటే కొత్త టెక్నికల్ వచ్చింది. కొత్త టెక్నికల్లో మేము ఒప్పుకుంటామమ్మా, అందరం కలిసి సంతకాలు చేస్తాము. ఈ 2 ఊళ్ళు ఇప్పటికే మునిగిపోయినాయి, మిగతా ఊర్లకంతా ముంచకండి. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ల మీద పెట్టండి, ఇక్కడ మెటీరియల్ అక్కడ తీసుకుపోర్రి, దానిలో వచ్చి మీకు ఇబ్బంది ఏంటి? ఇక్కడనే ఎందుకు పెట్టాలో? మీ టెక్నికల్ ఏదైతే మీరు టెక్నికల్ చెప్తున్నారో ఈ బుర్రని కళ్ళవాడుకోండి, దీనికి 5 కిలోమీటర్ల దూరం పోండి, అక్కడనే పోండి. కానీ అమ్మ మేము ఇక్కడ చెప్తున్నాం, ఇక్కడ నేను ఎంపీటీసీ కూడా, నేను ఎందుకంటే ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసినానమ్మా, ఒక 10 నిమిషాలు ఒక ఇంటి ముందర పోయి నిలబడితే తలవాలు పడ్డట్టు పోవడం పడుతుందమ్మా. ఇంకొకటి అందరికీ అంతే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాదమ్మా, 11 నెలలు పూర్తిగా వాళ్ళు రోజువారీగా ఇదంతా విషయం మింగుతున్నారు. ఇక్కడికి ఎందుకు రాలేదంటే వాళ్ళకి కరెక్ట్ తెలియదమ్మా. ఈ వచ్చిన వాళ్ళ సగం మంది పిలిచిన వాళ్ళమ్మా. కర్నూలు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కొల్లబాపురంలో కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ బృందం పక్కా సమాచారం మేరకు నాటుసారా తయారు చేసి తరలిస్తున్న 5 నిందితులను అరెస్టు చేశారు. వారి నుండి 4 ద్విచక్ర వాహనాలు, 186 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా అధికారులు వారికి 15 రోజుల రిమాండ్ విధించారు. విద్యార్థికి ఒక్కొక్కరికి 20,000 చొప్పున వసూలు చేసి రాత్రి సమయంలో ఓపెన్ డిగ్రీ పరీక్ష నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు ఐడిపిఎల్ కాలనీలో ఉన్న గీతాంజలి స్కూల్లో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తి పరీక్షకు హాజరైన విద్యార్థులతో మళ్లీ అదే పేపర్లతో సంజయ్ గాంధీనగర్లోని ఏ ప్రైవేట్ బిల్డింగ్లో యథేచ్ఛగా పాఠ్య పుస్తకాలను ముందుంచి పరీక్ష రాయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు పరీక్ష నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. యూనివర్సిటీ ఎగ్జామ్ గుంటూరులో జరగాల్సిన ఎగ్జామ్, అది పక్క స్టేట్ ఎగ్జామ్స్ ఇవ్వద్దని ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా, ఇచ్చి ఇటువంటి సెంటర్లకు ఒక అక్రమాలకి పాల్పడుతూ ఈ సెంటర్లు ఈ టైంలో రాత్రి ఒక 8:30 గంటలకు ఎగ్జామ్ టైంలో ఒక అనాథరైజ్డ్ ఉన్న స్కూల్లో ఒక 200 మందిని కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపించుకొని తలా ఒక 10,000 20,000 డబ్బులు వసూలు చేసుకుంటూ మేనేజ్మెంట్ ఒక దగ్గర సెంటర్ అయితే ఒక దగ్గర రాపిస్తున్నారు. ఈ టైంలో ఇటువంటి ప్రభుత్వం ఏ చర్యలు ప్రభుత్వంకి అనవసరంగా మచ్చలు ఇటువంటి దానివల్ల 8:30 నైట్ ఒక 100 కాల్ రావడం జరిగింది. ఈ సక్సెస్ క్రియేటివ్ స్కూల్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీ వాళ్ళ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషను ఈరోజు అయిపోయిన ఎగ్జామ్ను మళ్ళీ ఈవినింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారనే ఒక కాల్ రావడం జరిగింది. ఆ కాల్లో ఎంక్వైరీ చేయగా ఈ నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు హైదరాబాద్లో సెంటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చింతల్లో గౌతమి జూనియర్ కాలేజీలో ఒక సెంటర్ ఇవ్వడం జరిగింది. ఆ సెంటర్లో ఈరోజు 2002 నుంచి 5 వరకు ఎగ్జామ్ రాయడం జరిగింది చాలామంది. దాంట్లో కొంతమంది ఆ ఎగ్జామినేషన్ సరిగా రాయలేదని అక్కడ చింతల్లో ఉన్న గీతాంజలి స్కూల్లో గీతాంజలి స్కూల్ రన్ చేసే అతను వద్దకు అప్రోచ్ కావడం ద్వారా అతను ఇక్కడ మళ్ళీ అదే పేపర్ను ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎగ్జామినేషన్ అయిపోయిన దాన్ని మళ్ళీ కండక్ట్ చేసి ఆ కండక్ట్ చేసిన పేపర్లను తీసుకెళ్ళి అదే ప్యాకింగ్లో ప్యాక్ చేసి ఇతను పంపించడం జరుగుతుంది నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. కాబట్టి దాని మీద మా యొక్క ఎంక్వైరీ చేసి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. చీటింగ్ మరియు నెక్స్ట్ తెలంగాణ పబ్లిక్ ఇంపర్సేషన్ యాక్ట్ కూడా ఇతనిపై
కేసు చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తాము, దర్యాప్తు ఇప్పుడే కేసు రిజిస్టర్ చేసినాము. దర్యాప్తులు ఇంకా ఏ విధంగా ఫైండ్ అవుట్ ట్రూత్స్ వస్తే దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆసిఫ్ నగర్ పరిధిలో అటెన్షన్ డైవర్షన్తో దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ని పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ లో నివాసం ఉంటున్న జయలక్ష్మి అనే మహిళ మెహదీపట్నం నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె వద్ద 25 తులాల బంగారం ఉన్న బ్యాగును అపహరించారు. దీంతో బాధితురాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు. వారి వద్ద నుండి 8 లక్షల నగదు మరియు 12 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇది డిటెక్షన్ ఆఫ్ లంగర్ హౌస్ లో 3 స్నాచింగ్ offenders. స్నాచింగ్ అంటే 4 మొబైల్ ఫోన్స్, 1 గోల్డ్ రింగ్, 1 పేర్ ఆఫ్ ఇయర్ రింగ్ అండ్ సమ్ క్యాష్. తర్వాత ఒక బటన్ నైఫ్ అండ్ ఒక బైక్కి రికవరీ జరిగింది. ఈ లంగర్ హౌస్ కేస్ 382 అంటే క్రైమ్ నెంబర్ 313/2019. ఇదిలో 3 offenders ఉన్నారు. ఆఫ్రోజ్ ఖాన్ ఏలియస్ మొహమ్మద్ ఆఫ్రోజ్, సన్ ఆఫ్ లేట్ మొహమ్మద్ అమ్జద్ ఖాన్, ఏజ్ 19 years, ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. నేటివ్ ఆఫ్ పారామౌంట్ కాలనీ, టోలీ చౌకీ, గోల్కొండ. తర్వాత అక్యూజ్ 2 మొహమ్మద్ సోహేల్ ఖురేషీ, ఈ ఒక ప్రైవేట్ జాబ్లో ఉన్నారు, హకీంపేట్ నిర్జా కాలనీ, బంజారా హిల్. అండ్ అక్యూజ్ 3 మొహమ్మద్ అబ్దుల్ గఫార్ ఏలియస్ వసీం ఏలియస్ సమీర్, ఒక డెలివరీ బాయ్గా పనిచేస్తున్నారు, నేటివ్ ఆఫ్ నదీం కాలనీ, టోలీ చౌకీ, హైదరాబాద్. సో ఈ కేసులో ఒక సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అట్ రింగ్ రోడ్ సీసీ కెమెరా పాయింట్లో ఇది చాలా మంచి క్లూ వచ్చింది. అండ్ దెన్ దిస్ స్పెషల్ టీమ్ హ్యాడ్ వర్క్ అండ్ డిటెక్టెడ్ ద కేస్. ఇదిలో చాలా కేసెస్ ఉన్నాయి, A1 అండ్ A3 పైన, A2 పైన కూడా, ఇంక్లూడింగ్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో ఒక ఆగస్ట్ మంత్లో కేసు జరిగింది 382. తర్వాత నార్సింగి పోలీస్ స్టేషన్లో కూడా ఒక నవంబర్లో కేసు జరిగింది. అండ్ నార్సింగిలో ఒక సెకండ్ కేస్ క్రైమ్ నెంబర్ 753 అండ్ 760. సో దిస్ ఈజ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దాట్ చాలా వేరే కేసెస్ కూడా ఉన్నాయి, పాత కేసెస్ 2017, 2018, 2019, మోస్ట్లీ ఇన్ లంగర్ హౌస్, బంజారా హిల్, నార్సింగి, తర్వాత హుమాయూన్ నగర్, బంజారా హిల్ మళ్ళీ, దెన్ గోల్కొండ, ఆసిఫ్ నగర్. ఆల్ దీస్ కేసెస్ ఆర్ రిజిస్టర్డ్. రాజేందర్ నగర్లో కూడా కేసెస్ ఉన్నాయి. ఇదిలో A2కి హ్యావింగ్ 3 brothers and his father is a government employee in a Khairtabad post office. He initialగా అంటే ఒక foreign language Arabic also he learned at Darul Uloom Madrasalo. And initial jail శిక్ష అంటే 13 జూన్కి he came out of the jail and ఇది మళ్ళీ క్రైమ్ స్టార్ట్ చేశారు. అతని పైన చాలా కేసెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 13 కేసెస్ ఫ్రమ్ రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ టు లంగర్ హౌస్, SR నగర్, గోల్కొండ అండ్ ఆల్. A3 అబ్దుల్ గఫార్, రెసిడెంట్ ఆఫ్ టోలీ చౌకీ. అతను కూడా ఇంటర్మీడియట్ స్టడీ చేసిన తర్వాత స్టడీస్ డిస్కంటిన్యూ చేశారు అండ్ ఈ క్రైమ్ వరల్డ్లో వచ్చారు. ఇదిలో the entire gang, they have confessed 4 cases of Hyderabad and Cyberabad and 2 including 2 cases in the limits of Langar House and 2 cases Narsingi police station limit lo jarigindi. పెళ్లి ఊరేగింపులో విషాదం నెలకొంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన మేకల దాసు తన పెద్ద కుమార్తె వివాహం ఊరేగింపులో నృత్యం చేస్తూ గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో బంధువులు హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పత్తి రైతులకు ఇవ్వాల్సిన 96 లక్షల రూపాయలు ఇవ్వకుండా దళారులు దువ్వశంకర్, కిషన్, సంతోష్ మోసానికి పాల్పడ్డారు. పత్తి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయగా కలెక్టర్ ఎస్పీ దగ్గరికి పంపించారు. కానీ ఎస్పీ స్పందించకపోవడంతో రైతులు న్యాయం కోసం మంత్రి కేటీఆర్ని ఆశ్రయిస్తామని అన్నారు. అల్మాష్పురం గ్రామానికి చెందిన దువ్వశంకరయ్య వాళ్ళ కొడుకులు కిషన్, సంతోష్ ఈ ముగ్గురు కలిసి వ్యాపారం చేసి అక్కపల్లి దుమాల గ్రామాలలో నుంచి పలు గ్రామాలలో నుంచి పత్తిని విక్రయించి డబ్బులు ఇవ్వకుండా సంవత్సరం నుంచి రైతులకు ఇదే ఆవేదన మొదలైంది. రైతులు పత్తులు అమ్మి మళ్ళా
తెచ్చిన పెట్టుబడిదారులకు ఇద్దామంటే, దుకాణందారులకు కూడా ఇద్దామంటే డబ్బులు లేక హస్త వ్యవస్థల పాలవుతున్నారు. అదేవిధంగా ఇదంతా కలిసి అక్కపల్లి దుమాల గ్రామస్తులు, రైతులు అందరూ కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాక కలెక్టర్ గారు ఎస్పీ గారికి చెప్పారు. ఎస్పీ గారు సిఐ గారి దగ్గరికి పంపించారు. ఇప్పటికీ 2 రోజులు అవుతుంది. మా ఆవేదన ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది. ఇంతవరకు కూడా డబ్బులు ఎవరికి కూడా ఇస్తలేడు. అసలు డబ్బులు అడుగుతూనే లేవని చెప్పుకుంటూ మాయమాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుండు. ఒకవేళ ఈ పరిస్థితి ఇలా ఉంటే మంత్రి కేటీఆర్ దగ్గరికి కూడా మేము వెళ్ళడానికి రైతులమందరం సిద్ధంగా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. అదేవిధంగా సిఐ గారు కూడా మా పట్ల ప్రేమ చూపిస్తూ వాళ్ళను కూడా 2 రోజుల నుంచి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లోపలనే ఉంచారు. ఈ రోజు కూడా సాయంత్రం దాకా ఉంచుతా అంటున్నారు. కాకపోతే ఏంటంటే రైతులకు అన్యాయం జరిగితే రైతులు మొత్తం దాదాపు 70-80 మంది ఉన్నారు రైతులు. వాళ్ళ పరిస్థితి రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళను కూడా ప్రభుత్వం కలెక్టర్ గారికి ఆదేశాలు పంపించి ఇలాంటి వ్యాపారస్తులను ఎక్కడ కనబడకుండా చేసి రైతులకు న్యాయం జరిపించాలని మరొకసారి సిఐ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మనవి చేస్తారు. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన నాయకులకు ప్రజల కష్టసుఖాలు తెలుసునని, వారితోనే ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఎమ్మెల్యేగా కోరుగంటి చందర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక ప్రధాన చౌరస్తాలో అభివృద్ధిపై ప్రగతి నివేదిక పేరిట బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కుప్పల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోదావరిఖని ప్రాంత పారిశ్రామిక బిడ్డగా ప్రజలకు అండగా ఉంటూ జవాబుదారీగా పనిచేస్తానని చందర్ పేర్కొన్నారు. ఆనాడు 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. 2014లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. 2018లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆనాటి నుండి నేటి వరకు కష్టాలలో, ఇబ్బందులలో అండగా ఉండి, తోడుగా ఉండి, ఏ ఆపదలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా కూడా ప్రజాసేవే పరమపదిగా ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉద్యమకారులుగా మనం ఈ యొక్క ప్రాంతంలో పరిపాలన చేయాల్సిందే అని పట్టు విడువని విక్రమార్కుల్లాగా 2018 ఎన్నికలలో అందరము కలిసి పోటీ చేసినటువంటి సందర్భంలో గెలిచిన తర్వాత అందరి ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత మొట్టమొదలుగా ఈ యొక్క వేదిక మీద, ఉద్యమ వేదిక మీద మనం చేసినటువంటి అభివృద్ధి, ప్రగతి, సంక్షేమ పనులన్నింటినీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద, అందరి మీద ఉన్నది. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేసినటువంటి వాళ్ళం కాబట్టి అన్ని విషయాలను ఒక్కసారి ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశం కొద్దీ మొదటి సంవత్సర వార్షిక నివేదికను ఇవాళ మనము ఈ యొక్క సందర్భంగా తెలియజేయబోతా ఉన్నాం. సమయం ఆలస్యమైంది. 365 రోజులలో 325 రోజులు ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లాలో ఎక్సైజ్ శాఖ దాడులు, 4 ద్విచక్ర వాహనాలు, 186 లీటర్లు నాటుస్వారా స్వాధీనం. ఆసిఫ్ నగర్ లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, 8 లక్షల నగదు మరియు 12 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం. కరీంనగర్ జిల్లాలో పెళ్లి ఊరేగింపులో విషాదం, నృత్యం చేస్తూ గుండెపోటుతో వధువు తండ్రి మృతి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘరానా మోసానికి పాల్పడ్డ దళారులు, పంటకు రావాల్సిన 96 లక్షల రూపాయలు ఇవ్వట్లేదని రైతులు ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్, లక్ష్యం సమాజహితం.